ప్రియమైన దేవుని సంఘానికి మరొక నూతనమైన దినంలోకి నడిపించిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అనుదిన వాక్యం అనే కార్యక్రమాన్ని చూస్తున్న సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ దినం మనకు అనుగ్రహించబడిన వాక్య భాగాన్ని మనం చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన భాగం 108వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము, మా శత్రువులను అణుగుత్రొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదము, మా శత్రువులను అణుగుత్రొక్కువాడు ఆయనే. కీర్తనకారుడైన దావీదు ఈ వాక్యం ద్వారా ఈ దినాన్ని మనతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవాది దేవుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఒక 20 మంది యవనస్తులు బంగారు గని ఉందని ఒక కొండను ప్రతిరోజు త్రవ్వడం ప్రారంభిస్తూ ఉండేవారు. ఉదయం 6 గంటలకి ప్రారంభమైన వాళ్ళ త్రవ్వకాలు సాయంకాలం 6 వరకు త్రవ్వుతూ ఉన్న మరి ఎటువంటి బంగారు గని కనిపించకపోతే ఆ 20 మంది యవనస్తులు ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ ముఖాలు డల్లగా ఉండి అదే వీధుల నుండి వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ వీధిలో ఉన్నవారు ఆ 20 మంది యవనస్తుల్ని గమనిస్తూ ఉండేవారు. మరుసటి రోజు ఆ విధంగానే ఉదయాన్నే వెళ్ళిపోయి బంగారు గని ఈ కొండలో తవ్వుతూ ఉంటే దొరుకుతుందనేసి త్రవ్వడం ప్రారంభించారు. సాయంకాలం వరకు త్రవ్వారు కానీ ఎటువంటి గని కనిపించకపోతే మరలా ఆ 20 మంది యవనస్తులు వాళ్ళ ముఖాలు వికారంగా పెట్టుకొని ఏ వీధుల నుండి అయితే ఆ ప్రాంతానికి వచ్చారు మరలా ఆ వీధుల నుండి వికారంగా వారు ప్రతిరోజు వెళ్ళడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు. ఇలాగా కొన్ని దినాలు జరుగుతూ ఉంది. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 4వ నెలలో ఉదయాన్నే 20 మంది వెళ్ళి వాళ్ళు ఎక్కడి వరకు అయితే త్రవ్వారో మరలా దాన్ని కంటిన్యూగా త్రవ్వడం ప్రారంభించారు. 4 నెలలు త్రవ్విన తర్వాత మధ్యాహ్న కాలము 2-3 అయ్యే సమయానికి త్రవ్విన తర్వాత వారికి ఏ ఆశతోనైతే ఆ కొండను త్రవ్వుతూ ఉన్నారో ఆ బంగారు గని వారికి కనబడడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ బంగారు గనిని వారికి అనుకున్నారో ఆ 20 మంది యవనస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, ఇప్పుడు ఈ గనిని మనం బయటకు తీయాలంటే బంగారు గనిని తీసే పరికరాలు మన దగ్గర లేవు. కాబట్టి మనం రేపు ఎవరు లేవకముందే, ఎవరికి తెలియకముందే ఈ కొండ దగ్గరకు వచ్చి పరికరాలు తీసుకుని వచ్చి బంగారు గనిని తీసే పరికరాలను మనం తీసుకుని వచ్చి రేపు ఉదయాన్నే ఎవరు లేకముందు వచ్చి మనం ఆ బంగారు గనిని బయటకు తీద్దామనేసి ఆ 20 మంది యవనస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఎవరికీ తెలియకూడదు విషయం, మీరు ఎవరికీ చెప్పకూడదని ఒకరు ప్రమాణం చేసుకుంటూ ఆ సాయంత్రం ఏ వీధిలోనైతే వాళ్ళు ప్రతిరోజు సాయంకాల సమయంలో ముఖాన్ని డల్లగా పెట్టుకొని వికారంగా పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ ఆ రోజు సాయంత్రం మాత్రం 20 మంది యవనస్తుల ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ వీధిలో ఉన్న వారందరిని బయటకు వచ్చే యవనస్తులు చూసి ఇదేంటి, ప్రతిరోజు వీళ్ళు ఉదయాన్నే వెళ్ళి సాయంకాలానికి అలసిపోయి ముఖాలు డల్లగా పెట్టుకుని నీరసంగా వెళ్తూ ఉండేవారు కదా, ఈరోజైతే ఇంత సంతోషంగా వెళ్తా ఉన్నారు, ఇంత నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అనేసి చూసే వాళ్ళకి అందరికీ ఏదో చిన్న డౌట్ రాగాలి. అక్కడ ఏదో వీళ్ళు కనుక్కున్నారని వాళ్ళు రాకముందే, మరుసటి రోజు వాళ్ళు రాకముందే వీళ్ళందరూ ఆ రాత్రి వాళ్ళ ముఖాల్లో ఉన్న నవ్వుని చూసి ఈ 20 మంది యవనస్తులు కూడా ఎవరు లేవకు ముందే మనం వెళ్ళి ఆ పనిని ప్రారంభించి బంగారు గనిని తీద్దామనేసి ఎవరు లేవకు ముందే ఆ కొండ దగ్గరికి వెళ్దామనేసరికి మరుసటి రోజు ఆ ఉదయాన్ని తెల్లవారకు ముందే ఆ కొండ దగ్గరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆ కొండ దగ్గరికి వెళ్ళి త్రవ్వడం ప్రారంభించారంట. అప్పుడు ఆ 20 మంది యవనస్తులు ఒకరు చూసుకుని, ఎరా నువ్వేమైనా ఎవరికైనా చెప్పావా, మరి నువ్వు ఎవరికి చెప్పకపోతే
ఇప్పుడు ఈ కొండ దగ్గర ఇంతమంది త్రవ్వకాలు ప్రారంభించారు, వాళ్ళకి ఎవరు చెప్పారని. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు ఒక శత్రువుని మనం ఏదో చేయాలని మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు. ప్రారంభం నుండి నేటి వారికి అపవాది అయిన సాతాను దుష్టుడు మన మీద శత్రుత్వం కలిగి ఎన్నో పర్యాయాలు మనల్ని కృంగతీయాలని, నెలకొట్టాలని, పడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రపంచం. మనం చూసుకున్నట్లయితే హిజ్కియా రాజు గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూసుకోగలిగితే, హిజ్కియా రాజును ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తని ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తొట్టి చూచి మొర్రపెట్టగా, ఆకాశం వైపు చూసి దేవుని వైపు చూసి మొర్రపెడతా ఉన్నారు. ఎందుకు మొర్రపెడతా ఉన్నారంటే, అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులు ఉన్నారు, సేనా నాయకులు, అధికారులు ఉన్నారు. ఈ పరాక్రమశాలిని, సేనా నాయకులను, అధికారులను చూసి అష్షూరు రాజు హిజ్కియా పరిపాలిస్తున్న యెరూషలేము పట్టణస్థులందరినీ, హిజ్కియా నమ్ముకున్న దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నాడు ఈ అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని, హిజ్కియాని, యెరూషలేము పట్టణస్థులందరినీ, మీ దేవుడు మిమ్మల్ని కాపాడగలరా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించగలరా, మీ దేవుడు మీకు సహాయం చేయగలరా, మీ దేవుడు ఎక్కడ మిమ్మల్ని కాపాడగలరని శత్రుత్వంతో దేవుని ప్రజల మీద విర్రవీగుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, కేవలం హిజ్కియా ఆయన మీద ఏ మాత్రం కూడా శత్రుత్వం కలగకుండా, శత్రుత్వంగా చూడకుండా ఆకాశం వైపు కనులెత్తి దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే మాట కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, దేవుని వలన మాత్రమే మనం ఏ కార్యమైనా మనం చేయగలం. మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. నేటి దినాల్లో మనం ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతామో, దేవుని వైపు మనం ఆధారపడగలుగుతామో, దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేయగలుగుతామో, ఆ ప్రార్థన ద్వారానే ఈరోజు మన శత్రువుల్ని, మనల్ని ఉన్నతమైన స్థాయిలోని దేవుడు నిలబెట్టాలి అంటే, మన శత్రువులు ఎదుట మనకి విజయాన్ని ఇవ్వాలంటే, నువ్వు నేను శత్రువుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు నేను చూడవలసింది దేవుని వైపు చూడగలిగితే, మన మీద ఎవరైతే శత్రుత్వం కలిగి, ప్రణాళిక కలిగి ఆలోచన చేస్తూ ఉన్నారో వారందరినీ మనం ఏమి చేయకపోయినా మనం సంతోషంగా అన్ని వేళలా దేవుని వైపు మనం చూస్తూ మనం నడవగలిగితే, మన బ్రతుకుని చూసి మన శత్రువులు అనుకుంటారు, వీడేటి ఇంత సంతోషంగా ఉన్నాడు, ఈరోజు ఈడేటి ఇంత ఆనందంగా ఉన్నాడని. మనం బ్రతుకులు బాగుంటే మన శత్రువులు మన బ్రతుకులు చూసి క్షీణించిపోతూ ఉంటారు. నేటి దినాల్లో అది మనకు అర్థం కాకే శత్రువుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, శత్రువుల మీద మనం ఫోకస్ చేయడం వల్ల దేవుని వైపు మన దృష్టి ఉండట్లేదు. సో అష్షూరు రాజు శత్రుత్వంతో హిజ్కియాని, తన ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, హిజ్కియా ఏ మాత్రం అష్షూరు రాజు వైపు చూడకుండా దేవుని వైపు చూసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కనుక దేవుడు హిజ్కియా ప్రార్థన విని అక్కడ జరిగిన సందర్భాన్ని యెహోవా ఒక దూతను పంపును. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, అష్షూరు రాజు సిగ్గునందున వాడే. ఈరోజు నీ శత్రువులు నిన్ను చూసి సిగ్గుపడేలాగా ఈరోజు మన జీవితాలు ఉండాలంటే మన చూపు దేవుని వైపు ఉండాలి. సో ఎప్పుడైతే అష్షూరు రాజు సిగ్గునందున వాడే తన దేశమునకు తిరిగిపోయిన అంతటా అతడు తన దేవుని గుడిలో చచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి.
అతను కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపడం మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా రాజు ఏ మట్టి కూడా తన చేయికి అంటుకోకుండా ఈరోజు తన శత్రువుని దేవాది దేవుడు తన బిడ్డల ద్వారానే ఎలాగైతే భూమి మీద లేకుండా చేశాడో, ఈరోజు నీ మీద ఎవరైతే శత్రుత్వం కలిగి ప్రణాళిక కలిగి నిన్ను పాడు చేయాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను వెతకనీయకుండా చేయాలని ప్రణాళికలు కలిగి చేసుకుంటూ ఉన్నారో వారందరినీ నువ్వు దేవుని చేతికి అప్పగించగలిగితే నీ శత్రువుల్ని వారి ప్రక్కన వారి కొడుకుని పుట్టిన వారితోనే ఈ భూమి మీద లేకుండా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆ రోజు హిజ్కియా జీవితంలో చేసిన కార్యాన్ని నేను ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు చేయడు. ఆయన మరి అటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు చేయాలంటే దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. 108వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదము, మా శత్రువులను అణుగుత్రొక్కువాడు ఆయనే. ఈరోజు మన పట్ల కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే మన శక్తి, మన బలం, మన జ్ఞానం కాదు. దేవుడు మన పట్ల ఉన్నాడు కనుకనే ఈరోజు మన జీవితాలు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైన కార్యాలు చూసి శత్రువులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడకుండా భయపడుతూ ఈరోజు నాశన కోపంలోనికి వెళ్తా ఉన్నారంటే కారణం ఎవరి వలన తెలుసా? అది దేవుని వలన మాత్రమే. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, ఒకవేళ నువ్వు దేవుని మీద ఆధారపడకుండా, ఒకవేళ నువ్వు దేవుని నమ్మకుండా, ఒకవేళ పరిస్థితుల్లో బట్టి నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావో ఆ చూస్తున్న వ్యక్తుల ద్వారానే ఒకవేళ నీ శత్రువుల్ని ఇంకా వాళ్ళు మోటివేషన్ చేసి నీ మీద యుద్ధానికి పంపిస్తూ ఉన్నారేమో, నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారేమో, నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల వైపు చూడటం కాదు మనం, లోక అధికారుల వైపు చూడటం కాదు మనం. నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుని నువ్వు నమ్మగలిగితే, మన దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు ఆయన. నీ మీద ఎవరైతే శత్రుత్వం కలిగి ప్రణాళిక కలిగి నిన్ను ముందుకు వెళ్ళకుండా చేస్తున్నారు, ఆ శత్రువులను నీ ముందు కనబడకుండా వారందరినీ అణుగుత్రొక్కేవాడు ఆయన ఒక్కడ మాత్రమే. ఆయన మీద ఆధారపడదాం. ఏ పరిస్థితులనైతే నీకు శత్రుత్వంగా నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాయి, అది ఆర్థిక పరిస్థితులను కావచ్చు, ఆరోగ్య పరిస్థితులను కావచ్చు, అది కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఒకవేళ నీ మీద ఎవరైతే శత్రుత్వం కలిగి ప్రణాళికల ద్వారా నేను ముందుకు వెళ్ళి కూడా నీ వెనక్కి లాగుతున్నారు, అది వ్యాపార విషయంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనుల్లో కావచ్చు, నీ శత్రువులు ఒకవేళ నీకు కనబడకుండా, ఒకవేళ నీ ప్రక్కనే ఉండి, ఒకవేళ నేను ఎదగనీయకుండా నేను ముందుకు వెళ్ళి ఒకవేళ నేను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే దేవుని చూస్తూ ఉంటారో, దేవునిపై ఆధారపడుతూ ఉంటారో, అయ్యా ఈ జీవితం నీకు ఇచ్చింది, ఈ బ్రతుకు నీకు ఇచ్చింది, నీ వలన మాత్రమే నా యేసయ్యా నా జీవితంలో ఏ కార్యం మీద జరుగుతుంది, ప్రతి సమయాన్ని నువ్వు దేవుని ముందు పెట్టగలిగితే ఆ దేవుడే నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేసి ఏ శత్రువు కూడా మరలా నీ కంటకు కనబడకుండాను, ఈ భూమి మీద ఏ శత్రువు కూడా మరలా నిన్ను తెరవకుండాను, ఎలాగైతే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో మరలా సమాధించాడు మనం చూస్తూ ఉన్నాం, అదే శత్రువులను అణుగుత్రొక్కే దేవుణ్ణి మనం నమ్ముకుంటూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మన శత్రువులను అణుగుత్రొక్కే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన శత్రువులను అణుగుత్రొక్కే దేవుని వైపు నువ్వు చూస్తే ఆనాడు హిజ్కియా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు నేడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటువంటి గొప్ప విజయాలు దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి శత్రువు ఎదుట బలమైన కార్యాలు, బలసూచకమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించి ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబం